जय मेहर बाबा अवतार हे बाबा की जय। మనసు హరింపగా ఎవరు మహిలోన మనుజుడై వచ్చినాడో అతని కీర్తింప స్వరములై వరములై పలికెనేమో మెహరు సంగీతమై నేడు అలరునేమో మెహరు చరణాలకి సుమం అంకితం నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా जोहारुलिबिये श्री मेहर बाबा जोहारुलिबिये श्री मेहर बाबा महिनि जनिंचिन मानव रूप महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीव भव भय भंजना परम पावना भव भय भंजना परम पावना नमो मेहरु बाबा अवतार नमो देव देव अज्ञानांधत अंतमुचेसी अज्ञानांधत अंतमुचेसी दिव्य विज्ञान दृष्टि नोसंगी दिव्य विज्ञान दृष्टि नोसंगी अरिषेड्वर्गमूलंतरिंपगा अरिषेड्वर्गमूलंतरिंपगा अव्ययमोषंबनुग्रहिंपुमु अव्ययमोषंबनुग्रहिंपुमु नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा जय मेहर बाबा जय 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 अवतार मेहर बाबा की जय जय मेहर बाबा परमेश्वर थैंक यू अंदर की जय मेहर जय वाणी शर्मा गाరు ధన్యవాదాలు. ఇప్పుడు నాగమణి గోనెల గారు ఒక పాట పాడతారు. తర్వాత ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. పరమే నీ సేవ నాకు పరమ పావన శరణాగత వత్సలుడవు పతిత పావన వరమే నీ సేవ నాకు పరమ పావన శరణాగత వత్సలుడవు పతిత పావన ఎన్నాళ్లకు కనికరించి కనిపించావా ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా వరమే నీ సేవ నాకు పరమ పావన శరణాగత వత్సలుడవు పతిత పావన
శ్రీకర సుగుణాకర ధరణి ప్రియనామం జన్మల జన్మాంతర భవ పాపనాశనం శ్రీకర సుగుణాకర ధరణి ప్రియనామం జన్మల జన్మాంతర భవ పాపనాశనం నీ ప్రేమే ఈ జన్మకు కోరిన వరము నీ ప్రేమే ఈ జన్మకు కోరిన వరము నీ చరణమే నా జీవిత గమ్యస్థలము నీ చరణమే నా జీవిత గమ్యస్థలము వరమే నీ సేవ నాకు పరమ పావన శరణాగత వత్సలుడవు పతిత పావన నిరతము నీ స్మరణము నాకిహ పరమైతే సతతము నీ సేవ నాదు జీవనమైతే నిరతము నీ స్మరణము నాకిహ పరమైతే సతతము నీ సేవ నాదు జీవనమైతే శూన్యములో సర్వమునే పొందెదనయ్యా శూన్యములో సర్వమునే పొందెదనయ్యా సర్వముని సన్నిధిలో మరచెదనయ్యా సర్వముని సన్నిధిలో మరచెదనయ్యా వరమే నీ సేవ నాకు పరమ పావన శరణాగత వత్సలుడవు పతిత పావన ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా వరమే నీ సేవ నాకు పరమ పావన శరణాగత వత్సలుడవు పతిత పావన అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి పన్నగేశ్వర గారు. జై బాబా. థ్యాంక్స్. నేనే చెప్పాను మీకు, నాకు ఇష్టమైన పాట ఇది, మీరు పాట వినిపించారు. అంటే కొన్ని వాటిలో ఐఎస్ఓ మార్క్ లాగా ఒక్కొక్కరి నోట్లోంచి వింటుంటే ఒక్కొక్క అందం వస్తూ ఉంటుంది. వేరే వాళ్ళు బాగా పాడని కాదు, అందరూ బాగా పాడుతున్నారు. ఎందుకో ఈ పాట మీరు పాడింది వినాలనిపించి పాడుతున్నాను. జై బాబా. జై బాబా. థ్యాంక్ యూ అండి. జై బాబా. ఆనంద్ కుమార్ గారు. జై మెహర్ బాబా సార్. జై బాబా అండి. నేను మీకు కూడా పాట సెలెక్ట్ చేశాను, కానీ ఇప్పుడు నా దగ్గర రెడీ అయ్యలేదు. తర్వాత ఈసారి పాడించుకుంటాను. జై బాబా. ఇప్పుడు మీకు ఇష్టం వచ్చింది పాడండి. అవతార్ మెహర్ బాబా కి జై. ఆది అంతాలు లేనట్టి అద్వైతమా అవని జనులంతా ఆశించు అపురూపమా మౌనమును దాల్చి భాషించు దివ్యత్వమా మనసు హరించి మేల్కొల్పు ఆనందమా ఆది అంతాలు లేనట్టి అద్వైతమా అవని జనులంతా ఆశించు అపురూపమా ప్రతి యుగమందు అరుదెల్చు అవతారమా పాప భారాన్ని తొలగించు పరిశుద్ధమా సత్య మార్గాన్ని చూపించు పరతత్వమా ప్రతి హృదయాన్ని స్పృశించు సందేశమా ఆది అంతాలు లేనట్టి అద్వైతమా అవని జనులంతా ఆశించు అపురూపమా వివిధ రూపాలు ధరించు అవ్యక్త
ప్రియోత్తమా వివిధ నామాల చర్యంచు నిశ్శబ్దమా దివ్య సూక్తులను వివరించు సద్గ్రంథమా బంధముల త్రుంచి రక్షించు కారుణ్యమా ఆది అంతాలు లేనట్టి అద్వైతమా అవని జనులంతా ఆశించు అపురూపమా రూప మధురిమను అందించు లావణ్యమా వేణు మధురిమను వినిపించు సంగీతమా లీల మధురిమల మరిపించు మాధుర్యమా ప్రేమ మాధుర్యమున తేల్చు శృంగారమా ఆది అంతాలు లేనట్టి అద్వైతమా అవని జనులంతా ఆశించు అపురూపమా మహిమేధావులందరికీ వేదాంతమా మరి పామరులకందరికీ పరమార్థమా పూజలను చేయు ఆస్తికుల సర్వస్వమా లేవు లేవన్న నాస్తికుల కాధారమా ఆది అంతాలు లేనట్టి అద్వైతమా అవని జనులంతా ఆశించు అపురూపమా మరల వచ్చావు మహినిపుడు మేల్కొల్పువై ప్రేమ రూపాన్ని దాల్చావు సంపూర్ణమై ఎద ఎదలోనే నిలిచావు ఏకత్వమై మెహరు మెహరన్న నామమున ఔన్నత్యమై అది అంతాలు లేనట్టి అద్వైతమా అవని జనులంతా ఆశించు అపురూపమా చేరదీశావు కొందరిని చైతన్యమై ప్రేమ పంచావు అందరికీ సహజాతమై మెహర్ శ్రీ ఎదను నిలిచావు సాహిత్యమై మెహర్ శ్రీ ఎదను నిలిచావు సాహిత్యమై సత్య సూక్తులను వినిపించు స్వరవేణువై ఆది అంతాలు లేనట్టి అద్వైతమా అవని జనులంతా ఆశించు అపురూపమా మౌనమును దాల్చి భాషించు దివ్యత్వమా మనసు హరించి మేల్కొల్పు ఆనందమా మనసు హరించి మేల్కొల్పు ఆనందమా మనసు హరించి మేల్కొల్పు ఆనందమా అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై బాబా అండి అందరికి జై మెహర్ బాబా పన్నగేశ్వరరావు గారు థ్యాంక్ యూ అండి జై బాబా అండి జై బాబా చాలా మంచి పాట పాడారు చక్కటి పాట ఇదేంటంటే మెహరు ప్రేమనిధిని కొల్లగొట్టేయడానికి మిమ్మల్ని అందరినీ ఎంచుకున్నాడేమో ఆయన మీ పాటలు విని ప్రసన్నమగా తప్పదు ఆయన అలా పాడుతున్నారు ఒక్కొక్కళ్ళు ఆ సాహిత్యం కూడా అలాగే ఉంది చక్కటి సాహిత్యం శ్రీ గారిది అందరి సాహిత్యాలు బాబుజీ కానీ ఎవరు తక్కువ బాలగోపాలరాజు గారు తక్కువ ఎవరు తక్కువ అందరూ కూడా బ్రహ్మాండమైన సాహిత్య నిధులు ఆ ప్రేమ నిధిని కొలగొట్టడానికి ఈ సాహిత్య నిధులు తయారు చేసుకున్నాడు ఆయన ఈ సంగీత నిధులు నేను దేవా చాలా సంతోషంగా ఉంది మంచి పాట వినిపించారు మీకు ధన్యవాదాలు ఇప్పుడు నాగమణి మణి గారు ఒక పాట వినిపిస్తారు తర్వాత మెహర్ రజన్ గారు సిద్ధంగా ఉండాలి వాళ్ళు మీ ఇష్టం చాయిస్ మీరు ఒక్కరు పాడినా సరే మూర్తి గారితో పాడినా సరే ఇద్దరు కలిసి పాడినా విడిగా పాడినా ఎవరో ఒకరు పాడండి జై బాబా ఒక పాట జై బాబా అండి అందరికీ జై బాబా కోమల నిర్మల నీరజ శ్యాముడవో ప్రేమను రూపము దాల్చిన పరుడవో శ్రీ మెహరీష ప్రేమిక హృదయేష శ్రీ మెహరీష ప్రేమిక హృదయేష
కోమల నిర్మల నీరజ శ్యాముడవో ప్రేమను రూపము దాల్చిన పరుడవో శ్రీ మెహరీష ప్రేమిక హృదయేశ సాకార సుందరాకార నయన మనోహర రూప అవతార సాకార సుందరాకార నయన మనోహర రూప అవతార దివ్య దర్శనము నొసగు దీన బాంధవ దివ్య నామధరుడవయ్య ధీరత నిమ్మ సుధాకర నిత్య శుభంకర కోమల నిర్మల నీరజ శ్యాముడవో ప్రేమను రూపము దాల్చిన పరుడవో శ్రీ మెహరీష ప్రేమిక హృదయేశ ధన్యుడను నీకిక దాసుడను నీ సేవకు వేచియున్న భృత్యుడను ధన్యుడను నీకిక దాసుడను నీ సేవకు వేచియున్న భృత్యుడను నిత్య కృత్యమయ్య మాకు నీదు పాద సేవ నీ సేవ మాకు శాశ్వతము చేయుమయ్య దేవ పరాత్పర పరమదయాకర కోమల నిర్మల నీరజ శ్యాముడవో ప్రేమను రూపము దాల్చిన పరుడవో శ్రీ మెహరీష ప్రేమిక హృదయేశ అవతార్ మెహర్ బాబా की जय పనగేశ్వర గారి జై బాబా అండి. జై మెహర్ బాబా పరమేశ్వర పాట అయిపోయింది. గుర్తు చేశారు శర్మ గారు, థ్యాంక్ యూ. నేను అన్మ్యూట్ చేయకుండా మాట్లాడేస్తున్నా. బ్రహ్మాండ పాట వినిపించారు ఆనంద్ కుమార్ గారు, చక్కటి పాట. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మెహర్ బాబాని భౌతికంగా ఎవరైతే చూశారో వాళ్ళకి ఒక రకమైనటువంటి తపన, ఆర్తి. భౌతికంగా చూడలేదే, మిస్ అయిపోయామే అని చెప్పేసి ఆయన చూడని వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకి ఒక రకమైన తపన. వీళ్ళకి తపన ఆర్ద్రత, వాళ్ళకి తపన ఆర్ద్రత. శ్రీనివాసరావు గారు చూడలేదు, మెహర్షి గారు. ఆయన తపనతో ఎలా రాసేస్తున్నాడంటే ఒక్కొక్క పాట ఇంకసలు చూడక్కర్లేదు అన్నంత ఇదిగా అంత లోతుల్లోకి వెళ్ళి రాసేస్తున్నాడు ఆయన. జయబాబు అండి, మంచి పాట పెంచారు. ఇప్పుడు ఎవరి పేరు చెప్పాను, ఇందాక చెప్పాను. ఎవరి పేరైనా చెప్పలేదుగా. రజనీ గారి పేరు చెప్పారు, మెహర్ రజనీ గారు మెహరజన్ గారు మర్చిపోయాను. మెహరజన్ గారు పాడిన తర్వాత మెహర్ దినేష్ గారు సిద్ధంగా ఉన్నాడు. జయబాబు అండి. జయబాబు అండి, రజనీ గారి తరపున నేను పాడేస్తున్నానండి. పన్నగేశ్వర గారు జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జగతి ధర్మములో పించు సమయమందు సాధు జనులకు బాధలు సమయజేయ అవతరించి భువికి ఆదిదేవా సహజ కరుణా సముద్ర శ్రీ మెహేరు బాబా. మెహరీజా వందనం పరమేశాభి వందనం. మెహరీజా వందనం పరమేశాభి వందనం.
దివ్యగానమే నీ మౌననాదం, దివ్య ప్రేమ నిడు నీ శుభనామం. దివ్యగానమే నీ మౌననాదం, దివ్య ప్రేమ నిడు నీ శుభనామం. భవభయహరణం నీ సంస్మరణం, ఆ భవభయహరణం నీ సంస్మరణం. అహముదహించెడి అద్భుత వరము మెహరీసా వందనం, పరమేశాభివందనం. నిన్ను స్మరించే క్షణములు మధురం, నిన్ను కీర్తించే గళములు మధురం. నిన్ను స్మరించే క్షణములు మధురం, నిన్ను కీర్తించే గళములు మధురం. నిన్ను వినుతించే గీతం మధురం. ఆ నిన్ను వినుతించే గీతం మధురం. నా స్వరమునని గానం మధురం, మెహరీసా వందనం, పరమేశాభివందనం. ప్రేమ భావములు మాలో పెంచు, ప్రేమానుభూతిని హృదిరగిలించు. ప్రేమ భావములు మాలో పెంచు, ప్రేమానుభూతిని హృదిరగిలించు. ప్రేమ బాటలో మము నడిపించు. ప్రేమ బాటలో మము నడిపించు, కామదూరులుగా మము దీవించు. మెహరీసా వందనం, పరమేశాభివందనం. మెహరీసా వందనం, పరమేశాభివందనం. వందనం వందనం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికి జై బాబా. పన్నగేశ్వరరావు గారి జై బాబా. ఇప్పుడు మెహర్ దినేష్ గారు ఒక పాట, తర్వాత టైం ఉంటే భరాటం విశాలి గారు సిద్ధంగా ఉండాలి. టైంని బట్టి ఇస్తాం. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమిక జైన హృదయాలయవాసి, ప్రేమిక జైన హృదయాలయవాసి, హృదయాలయ సంచారి మెహర్, హృదయాలయ సంచారి, హృదయాలయ సంచారి, హృదయాలయ సంచారి, హృదయాలయ సంచారి, హృదయాలయ సంచారి మెహర్, హృదయాలయ సంచారి.
సర్వలోకమూల అధిపతి నీవే, సర్వలోకమూల అధిపతి నీవే, సృష్టి స్థితి లయ కారణమీవే, సర్వలోకమూల అధిపతి నీవే, సృష్టి స్థితి లయ కారణమీవే, పతితుల పాపుల కాచిన దీవే, పతితుల పాపుల కాచిన దీవే, ఆనందమయులకు ఆర్తివి నీవే, ఆనందమయులకు ఆర్తివి నీవే, హృదయాలయ సంచారి మెహేర్, హృదయాలయ సంచారి, తలపుల నిండిన సర్వాంతర్యామి, మనసు దోచితివి ఆంతర్యమేమి, తలపుల నిండిన సర్వాంతర్యామి, మనసు దోచితివి ఆంతర్యమేమి, ఎంత పిలచినా బాబా, ఎంత పిలచినా పలుకవదేమి, ఎంత పిలచినా పలుకవదేమి, మెహరు మెహరు శ్రీ మెహరు బాబా, మెహరు మెహరు శ్రీ మెహరు బాబా, హృదయాలయ సంచారి మెహర్, హృదయాలయ సంచారి, హృదయాలయ సంచారి, హృదయాలయ సంచారి, హృదయాలయ సంచారి, హృదయాలయ సంచారి మెహర్, హృదయాలయ సంచారి. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అంకుల్, థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా దినేష్, చక్కటి శాస్త్రీయ బాణీలో ఉంది పాట, చాలా చక్కగా అనిపించావు, నీకు ధన్యవాదాలు. ఇప్పుడు 2.5 నిమిషాలు ఉంది సమయం. మెహరదీన్ గారు స్పీచ్ మొదలు పెట్టాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా. ఇక్కడ అక్షర సత్యాలు బాబా చెప్పిన విషయాన్ని కూడా ఉదాహరణతో కూడా చెప్పారు. పరహద్దు షరీను వాళ్ళ కథ, అతను నిజంగానే రాజుగారి కూతుర్ని పెళ్లి చేసుకోవడం కోసం నిజమైనటువంటి ప్రేమతోటి చేతులతో కొండను తవ్వడం అనేది అసాధ్యమైనా కూడా ఆ ప్రేమ సాధ్యపడింది, ప్రేమ సాధ్యం చేసింది ఆ పనిని. అంటే బాబా మండలి వారందరితోటి కూడా ఇలా చిన్న చిన్న కథలు చెప్తూనే, చిన్న చిన్న విషయాలు చెప్తూనే ఆ లోతైనటువంటి ప్రేమ ఏ విధంగా ఉంటుందో వాళ్ళకి అది అక్షర సత్యంలాగా దాన్ని పట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా వదలరు. ఇంకా అంత చక్కగా అవతార ఋషి కాబట్టి ఆ ప్రేమ అనేది ఏ విధంగా ఉండాలో, ఏం చేయాలో అనే విషయాలు కూడా కూలంకషంగా వివరించి చెప్పారు. అలాగే జీఎస్మూర్తి గారు కూడా ఆయన త్రికరణ శుద్ధిగా బాబా పని చేస్తున్నాను అనే ఉద్దేశంతో కేవలం బాబా చెప్పింది చేయాలి అక్షరాల అని ఆయన రాసుకున్నటువంటి రఫ్ కాగితాల మీద రాసుకున్న స్పీచ్ బాబాకు చూపించి మళ్ళీ దాన్ని ప్రేయర్ చేయడానికి ఆయన పడినటువంటి తపన, ఆ తపనలో పూర్తిగా అన్ని మర్చిపోయాడు. అలా మర్చిపోయినప్పుడే బాబా ఆయనకి సహకరించారు. బాబా సహకరిస్తారు. ఎప్పుడు సహకరిస్తారు? ఆయన మీద త్రికరణ శుద్ధిగా 100కి 100 పాళ్ళు భారం వేసి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించినప్పుడు తప్పకుండా ఆయన సహాయం అందరికీ లభ్యమవుతుంది. ఈరోజు ప్రేమ గురించి చెప్పిన విషయాలన్నీ కూడా ఆ విధంగానే ఉన్నాయి. అందుకని నిస్వార్థ ప్రేమ, ఈ నిస్వార్థ ప్రేమ అని అనడం కాకుండా నిస్వార్థ ప్రేమ ఏ విధంగా ప్రేమించాలి, ఏ విధంగా చేయాలి
అనేవి భావ ప్రేమికులు అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి భావ ప్రేమికుడికి కూడా మనం విషయగ్రాహ్యం, ఆ విషయాన్ని గ్రహించుకోవాలి. భావం ఏ యాంగిల్లో చెప్పారు, ఎందుకు చెప్పారు. మామూలు కరోకిలుగా ప్రేమ అనేయడం కాదు. ఆ ప్రేమ ఎంత లోతుల్లో ఉంటుంది, ఎంత తపన కలిగి ఉంటుంది, దాన్ని మనం ఏ విధంగా చేజిక్కించుకోవాలి అన్నట్లయితే అదే ఒక మహా తపస్సు. వేరే తపస్సు ఏం చేయక్కర్లే. మన జీవితాలు ఎన్ని లక్షల జీవితాలు ఖర్చు పెట్టామో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఈ అవతారాన్ని పట్టుకున్న తర్వాత మనకి ఖచ్చితంగా ఇది అసాధ్యమైనా కూడా సుసాధ్యం చేసుకోవచ్చు అనేటువంటి ఆ నమ్మకాన్ని ప్రభువు మనకి కలిగిస్తాడు. జయబాబు అండి, మంచి విషయాలు చెప్పారు, మీకు ధన్యవాదాలు. మళ్ళీ సంకీర్తన కార్యక్రమంలోకి వెళ్తే మన మరాఠీ విషయాలు గారు మీరు ఒక పాట పాడండి. తర్వాత అరుణ రవీంద్ర గారు సిద్ధంగా ఉండాలి పాటకి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగా మనసుకెంతో హాయి. ఎంచక్కా తెలిపేనో ప్రేమ సూత్రాలు, చిట్టి మాటలలోనే బ్రహ్మ సూత్రాలు. దైవీ ప్రేమికుల కవి ధర్మ సూత్రాలు. బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగా మనసుకెంతో హాయి. అందరిలోనున్నాను ప్రేమ వలన నేను, అందరినీ ప్రేమించు నీ వారి వలను. అందరిలోనున్నాను ప్రేమ వలన నేను, అందరినీ ప్రేమించు నీ వారి వలను. అందరి లోపములెంచకు పాడి కాదు నీకు, అందరి లోపములెంచకు పాడి కాదు నీకు. నీ లోపములెంచుకొని క్షణము నిలువ నీకు. బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగా మనసుకెంతో హాయి. నీ బాగు కొరకు పరుల సోచుకొనుట మారు, పరుల కొరకు నిన్ను నీవు దోచుకొనిన మేలు. నీ బాగు కొరకు పరుల దోచుకొనుట మారు, పరుల కొరకు నిన్ను నీవు దోచుకొనిన మేలు. పరుల భాగ్యములకని కలత పడుట మారు, పరుల భాగ్యములకని కలత పడుట మారు. నీ కన్నా నీ భాగులొసికి నిరుగుణ మేలు, నీ కన్నా నీ భాగులొసికి నిరుగుణ మేలు. బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగా మనసుకెంతో హాయి. చేయకూడదు హాని ఎన్నడూ ఎవ్వరికి, అందరిలో అతడే అన్నియును అతడే. చేయకూడదు హాని ఎన్నడూ ఎవ్వరికి, అందరిలో అతడే అన్నియును అతడే. ఎరిగావా నీలో నా కలిగేను ప్రేమ, ఎరిగావా నీలో నా కలిగేను ప్రేమ. కలిగేను ఆ ప్రేమ నిన్ను చేర్చు గమ్యం, కలిగేను ఆ ప్రేమ నిన్ను చేర్చు గమ్యం. బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగా మనసుకెంతో హాయి. నీవు పొందిన దాని నిలువు ఓరిమితో, దైవేచ్ఛగా నిరిగి స్వీకరించు తృప్తితో. నీవు పొందిన దాని నిలువు ఓరిమితో, దైవేచ్ఛగా నిరిగి స్వీకరించు తృప్తితో. దేవుణ్ణి ప్రేమించు రీతి ప్రేమించవలరా, దేవుని ప్రేమించు రీతి ప్రేమించవలరా. దేవుని కొరకే బ్రతికి మరణింపవలరా,
దేవుని కొరకే బ్రతికి మరణింపవలరా. బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగ మనసుకెంతో హాయి. ఎంచక్కా తెలిపేను ప్రేమ సూత్రాలు, చిట్టి మాటలలోనే బ్రహ్మ సూత్రాలు. దైవీ ప్రేమికుల కవి ధర్మ సూత్రాలు. బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగ మనసుకెంతో హాయి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి విశాల్ గారు. మెహరజన్ గారి స్పీచ్ కి అనుగుణంగా ఉంది ఈ పాట. బాబా మాటలు, బాబా ప్రేమతత్వం అది తెలుసుకోవడం అది. జై బాబా అండి. ఇప్పుడు కరుణారవింద్ర గారు ఒక పాట పాడతారు. తర్వాత విజయలక్ష్మి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. జై బాబా. మెహర్ బాబా की जय. స్మరణములోనే జాగృతి ఇమిడుంది, ఆత్మకు మోక్షం దాగుంది. ప్రేమ పితాని స్మరణములోనే జాగృతి దాగుంది, ఇమిడుంది. మోక్ష ఆత్మకు మోక్షం దాగుంది. హరే మెహర్, హరే మెహర్, హరే బాబా, హరే బాబా. అవతారుడవై ఇలా రుదెంచి, అవతారుడవై ఇలా రుదెంచి, దైవం ఉనికిని తెలిపావు. విశ్వజాగృతికి, విశ్వజాగృతికి మౌనంలోనే భగవద్వచనుడి వయ్యా. శరణం మెహరీషా, బాబా కావుము జగదీశా. శరణం మెహరీషా, బాబా కావుము జగదీశా. ప్రేమ పితాని స్మరణములోనే జాగృతి ఇమిడుంది, ఆత్మకు మోక్షం దాగుంది. బోధించుటకు రాలేదంటూ, బోధించుటకు రాలేదంటూ మేల్కొల్పెను నీ దివ్యత్వం. బోధించుటకు రాలేదంటూ మేల్కొల్పెను నీ దివ్యత్వం. సహజమైన సామాన్య జీవనమే అనుసరించి మరి చూపవయ్యా, అనుసరించి మరి చూపవయ్యా. శరణం మెహరీషా, బాబా కావుము జగదీశా. ప్రేమ పితాని స్మరణములోనే జాగృతి ఇమిడుంది, ఆత్మకు మోక్షం దాగుంది. ఉన్నతమైన ఆధ్యాత్మికమును, ఉన్నతమైన ఆధ్యాత్మికమును వివరించి మరి తెలిపావు, వివరించి మరి తెలిపావు. కుజనులు సుజనులు అంతా ఒకటని,
కుజనులు సుజనులు అంతా ఒకటని ప్రేమ స్థాయిదని తెలిపితివయ్యా, ప్రేమ స్థాయిని తెలిపితివయ్యా. శరణం మెహరీషా బాబా కావుము జగదీశా, శరణం మెహరీషా బాబా కావుము జగదీశా. ప్రేమ పితాని స్మరణములోనే జాగృతి మిడుంది, ఆత్మకు మోక్షం దాగుంది. హరే మేహర్ హరే మేహర్ హరే బాబా హరే బాబా. ప్రేమ పితాని స్మరణములోనే జాగృతి మిడుంది, ఆత్మకు మోక్షం దాగుంది, ఆత్మకు మోక్షం దాగుంది. ధన్యవాదాలు మెహర్ ప్రీతమా. అందరికి జై బాబా. సార్ మీకు జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు పుష్పలత గారు, పుష్పలత గారు జొన్న, విజయలక్ష్మి గారు మీరు సిద్ధంగా ఉండి పాడండి. ఏ బాబా అండి? పాడండి పాడండి. తర్వాత విజయలక్ష్మి గారు మెహర్ బాబా. ఓకే, జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. విన్నాను ఎప్పుడు చిన్నప్పుడు భగవంతుడే మళ్ళీ వస్తాడని, చూశాను ఇలాలోన నిన్నిప్పుడు, చూశాక తెలిసింది నీవేనని. విన్నాను ఎప్పుడు చిన్నప్పుడు భగవంతుడే మళ్ళీ వస్తాడని, చూశాను ఇలాలోన నిన్నిప్పుడు, చూశాక తెలిసింది నీవేనని. ఆము కమలము అనగవు అమలము, ఆ సిడి ఛాయల పురూప తేజము. ఆము కమలము అనగవు అమలము, ఆ పసిడి ఛాయల పురూప తేజము. ఆ వెదడ కన్నులలో వాత్సల్య రేఖలు, చూశాక తెలిసింది నీవేనని. విన్నాను ఎప్పుడో చిన్నప్పుడు భగవంతుడే మళ్ళీ వస్తాడని, చూశాను ఇలాలోన నిన్నిప్పుడు, చూశాక తెలిసింది నీవేనని. అవునన్న వారికి కాదన్న వారికి, ప్రేమించు వారికి ద్వేషించు వారికి, అవునన్న వారికి కాదన్న వారికి, ప్రేమించు వారికి ద్వేషించు వారికి, ఎల్లరకు నీ ప్రేమ సమముగా పంచుట, ఎల్లరకు నీ ప్రేమ సమముగా పంచుట, చూశాక తెలిసింది నీవేనని. విన్నాను ఎప్పుడో చిన్నప్పుడు భగవంతుడే మళ్ళీ వస్తాడని, చూశాను ఇలాలోన నిన్నెప్పుడు, చూశాక తెలిసింది నీవేనని. నీ కన్ను సైగలతో నన్ను పిలిచినప్పుడు, కౌగిటిలో నన్ను చేర్చి దీవించినప్పుడు, నీ కన్ను సైగలతో నన్ను పిలిచినప్పుడు,
కౌగిటిలో నన్ను చేర్చి దీవించినప్పుడు నీ దివ్య ప్రేమను అందించినప్పుడు నీ దివ్య ప్రేమను అందించినప్పుడు నిక్కముగా తెలిసింది నీవేనని విన్నాను ఎప్పుడో చిన్నప్పుడు భగవంతుడి మళ్ళీ వస్తాడని చూశాను ఇలాలోన నిన్నిప్పుడు చూశాక తెలిసింది నీవేనని చూశాక తెలిసింది నీవేనని. అవతార్ మెహర్ బాబా కి జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా అండి. ఇప్పుడు విజయలక్ష్మి గారు ఒక పాట పాడతారు. తర్వాత వెంకటేష్ గారు ప్రార్థనకు సిద్ధంగా ఉన్నారు. కొంచెం వెంకటేష్ గారు కానీ ఎవరైనా ప్రార్థన సిద్ధంగా. అవతార్ మెహర్ బాబా కి జై. నీ మాటే వేదముగా మనలేని మనుషులము ప్రేమమయా మన్నించు మమ్ము నీవే సవరించు. నీ మాటే వేదముగా మనలేని మనుషులము ప్రేమమయా మన్నించు మమ్ము నీవే సవరించు. వ్యాకులము వలదంటే ఆనందం మరిచాము వ్యాకులము వలదంటే ఆనందం మరిచాము కోరికలు లేవంటే సంతృప్తే విడిచాము కోరికలు లేవంటే సంతృప్తే విడిచాము. నీ మాటే వేదముగా మనలేని మనుషులము ప్రేమమయా మన్నించు మమ్ము నీవే సవరించు. ప్రేమంటే చాలంటే అది ఒకటే విడిచాము ప్రేమొకటే చాలంటే అది ఒకటే విడిచాము. కపటమది తప్పంటే అది మాత్రమే చేశాము కపటమది తప్పంటే అది మాత్రమే చేశాము. నీ మాటే వేదముగా మనలేని మనుషులము ప్రేమమయా మన్నించు మమ్ము నీవే సవరించు. ఎన్నున్నా మెహరంటూ క్షణ క్షణము గడిపాము ఎన్నున్నా మెహరంటూ క్షణ క్షణము గడిపాము. నిన్ను వీడి మనలేని హృదయ శ్రీ హృదయేశా నిన్ను వీడి మనలేని హృదయ శ్రీ హృదయేశా. నీ మాటే మౌన్ వేదముగా మనలేని మనుషులము ప్రేమమయా మన్నించు మమ్ము నీవే సవరించు. నీ మాటే వేదముగా మనలేని మనుషులము ప్రేమమయా మన్నించు మమ్ము నీవే సవరించు మమ్ము నీవే సవరించు. జై బాబా అండి. పనగేశ్వర థ్యాంక్స్ అండి. జై బాబా అందరికి జై బాబా. థ్యాంక్స్ వద్దండి బాబాకి. జై బాబా. ఇప్పుడు కొంచెం వెంకటేష్ గారి దగ్గర ఎవరున్నారండి? ప్రార్థన చేస్తారా? ఓకే. అన్నపూర్ణ బెహ్రా మీరు 2 నిమిషాలు నామం చెప్పి ప్రార్థన చేసేయండి. సులోచన గారు హార్దిక సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై.
हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे हरे ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद 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 सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। ఓ పర్వదిగార్ సర్వపోషక సర్వరక్షక నీవు ఆదిను అంతమును లేనివాడవు, అద్వయుడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనున్నావు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు మూడు లోకాలలో ఉన్నావు, ముల్లోకాల కావల కూడా నున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభువులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకల్లా ఆత్మవు, అనంతగుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోత్తముడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, పరమాత్మవు, అల్లాహ్, ఇలాహి, ఎస్దాన్, అహూరా మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా ఎస్దాన్ లా ఇలాహ ఇల్లిల్లాహ్ ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థము చే ప్రేరేపింపబడిన
ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రేరితముగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా పరులకు నాశనం మనగూర్చినట్టు మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధివగు ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకొనజాలగా నిరంతరము విఫలమవుతున్న మమ్ములనందరినీ క్షమింప వేడుకొంచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించున్నట్లును, ఎంతో అధికముగా, ఇంకనూ అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకు మా అందరికీ తోడ్పడము. ఇంకను బాబా కొంగును దృఢముగా పట్టుకొని చిట్ట చివరి వరకు వీడకుండని విధముగా మా అందరికీ సహాయభూతుడవు కమ్ము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ సార్. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా. ఇప్పుడు మనందరం హృదయాంతరంలోంచి మౌనంగా బాబాను తలుచుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. సులోచన గారు హారతి. జై బాబా అండి. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. ప్రేమ జ్యోతి మా హృది వెలగించు. కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమించు. దామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. నీ దివ్య నామమే మదిని స్మరించు. నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు. నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. అహంకారము హారతి కాగా. అహంకారము హారతి కాగా. ఇహమే పరమై ప్రకాశించగా. ఇహమే పరమై ప్రకాశించగా.
పాహి శరణు సాయోజ్యము పొందగా పాహి శరణు సాయోజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అవతార్ మెహర్ బాబా की जय అవతార్ జై బాబా అండి. ఒక్క 2 పాయింట్లు చెప్పేసి నేను ముగించేస్తాను. చివరిగా మనం పశ్చాత్తాపం రోజు చేస్తున్నాం, తప్పులు క్షమించమని అడుగుతున్నాం. కానీ ఎల్లకాలం జీవితాంతం ఆయన క్షమించేస్తాడు కదా అని చెప్పి మనం తప్పులు చేయడమేనా? మనం ఏం తప్పులు చేస్తున్నాం మనకే తెలుసు. అందుకని ఒక్క తప్పైనా చేయకుండా ఉందాం. అన్ని తప్పులు ఎలాగే చేయకుండా ఉండలేము, ఏదో ఒక్క తప్పైనా చేయకుండా ఉందాం అని ఆ తప్పు ఏదైతే ఉందో మనం అడగడానికి ముందు సిగ్గుపడాలి. మళ్ళీ ఆ తప్పు చేస్తుంటే ఆ విధంగా మన యాటిట్యూడ్ మార్చుకోవాలి. అదొకటి. అలాగే మెహర్ బాబా 12వ తారీఖు ధుని వెలిగించమంటే అది ఒక వ్రతంలాగా, ఒక పండగలాగా చేసేసుకుని ధుని వెలిగించమని కాదండి. ధుని ఎందుకు వెలిగించుకున్నారు? మన బలహీనతల్ని ఆ పొలంలో పెట్టి వదిలేయాలి. మరి ప్రతి 12వ తారీఖున ఆయన మామూలుగా క్యాజువల్గా చెప్పుకుంటారు. అది పట్టుకుని ప్రతి అది పండగలు చేసుకోవడం కాదు. మళ్ళీ బుద్ధిని వెలిగిస్తున్నామంటే అర్థం ఏంటి? మన బలహీనతల్ని మన దగ్గరే ఉన్నాయి. ఒక్క బలహీనతైనా వదులుతున్నామా? ఆ బలహీనతను వదలాలి. అలా వదిలేస్తుంటే ధ్వని వెలిగించవలసిన అవసరం ఉండదు. అలా నా దగ్గర ఏ బలహీనత లేదు, అన్ని బలహీనతలు వదిలేసాను అనే స్థాయికి మనం ఎదిగితే ధ్వని ఎందుకు వెలిగించాలి? ఆ స్థాయిలో ఉండాలి ప్రేమ. ఆ విధంగా మనందరం కూడా సహకరించుకోవాలి. ఈ రోజు మన దివ్య ప్రీతిని మనకి ఇచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో ఈ అవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకున్నాం. సహకరించిన మీ అందరికీ కూడా పేరు వస్తున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నానండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. జై మెహర్ బాబా. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की जय. परात्पर जय परब्रह्म बाबा। अवतार मेहर बाबा की जय।